సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే మనకు సెబీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రావడమే జరిగింది. సెబీ అంటే మీ అందరికీ తెలుసు కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అంటే ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎవరైతే ట్రేడింగ్ అయితే చేస్తున్నారో వాళ్ళ కోసమే ఈ అప్డేట్. ఓకేనా, సో ఈ రోజు వచ్చేసి ఏంటంటే ఈ అప్డేట్ ఏంటి, అంతేకాకుండా ఇది ఇంప్లిమెంట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది కూడా ఈ రోజు మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ప్లీజ్ ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. సో డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ అప్డేట్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ తీసుకుంటాం కదా. సో ఆ డీమ్యాట్ అకౌంట్లో మనం ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ కొనాలన్నా సరే, లేకపోతే ట్రేడింగ్ చేయాలని ఏంటంటే డెఫినెట్గా మనీ అనేది కావాలి. ఓకేనా, సో మనం ఏం చేస్తాం మనీ కోసం ఏంటంటే మన యూపీఐ నుంచి మన లేకపోతే బ్యాంక్ అకౌంట్ నుంచి ఏంటంటే ఆ డీమ్యాట్ అకౌంట్లో అంటే అందులో ఉండే వాలెట్లో మనం ఏంటంటే మనీ అనేది యాడ్ చేసుకొని అక్కడ నుంచి పర్చేస్ చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. ఓకేనా, మనం ఏంటంటే కంపెనీకి సంబంధించిన షేర్స్ కొన్నప్పుడు దాంట్లో నుంచి అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా మనం ఏదైనా సెల్ చేసామనుకోండి, దానికి సంబంధించిన అమౌంట్ అంతా కూడా దాంట్లోనే యాడ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఎప్పుడైనా మనం విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు డైరెక్ట్ అకౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటే మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఇక్కడ ఏంటి అంటే మనము ప్రీవియస్గా చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా డీమ్యాట్ అకౌంట్లో అన్యూజ్డ్ అమౌంట్ అయితే ఉంటుంది కదా. అంటే మనం ఏ షేర్స్ కొనట్లేదు, ఏ షేర్స్ అమ్మకుండా కొంత అమౌంట్ అనేది వాలెట్‌లో అలాగే ఉందనుకోండి. ప్రీవియస్‌గా చూసుకుంటే ఏందంటే ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఒకవేళ అన్‌యూజ్డ్ అమౌంట్ గనుక ఉంటే, ఆ అమౌంట్ అంతా కూడా డైరెక్ట్‌గా మనం లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్‌కి ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడేందంటే దీన్ని డైరెక్ట్‌గా 1 మంత్‌కి తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇప్పుడు ఇంతకుముందు చూసుకుంటే ఏందంటే 3 మంత్స్ తర్వాత ఒకవేళ అమౌంట్ అనేది ఎటువంటి యూజ్ లేకుండా అలాగే ఉందనుకోండి, డైరెక్ట్ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసామో దాన్ని పంపించేస్తారు. బట్ ఇప్పుడు కాస్త వచ్చేసి ఏంటంటే 1 మంతే చేయడం అయితే జరిగింది. ఓకేనా, సో ఇప్పుడేందంటే ఒక 1 మంత్ వరకు మనం ఏందంటే అమౌంట్‌ని యూజ్ చేసుకొని ఇలాంటి షేర్స్ అనేవి కొనకపోవడం కావచ్చు, బై చేయడం కోసం ఏది కూడా యూజ్ చేయకుండా అలాగే ఉంచామనుకోండి, ఆ 1 మంత్ వరకు అలాగే చూసిన తర్వాత మనం ఏ అకౌంట్ అయితే లింక్ చేసుకున్నామో అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. మీరు తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో ఇది ఎందుకు తీసుకొచ్చారు అని ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే కొన్ని వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీస్ పర్పస్ కోసము. ఎందుకంటే ఇది వచ్చేసి ఒకవేళ యాక్టివ్‌గా లేదనుకోండి, ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి ఏంటంటే నేనే అనుకోండి. సో ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేద్దామని చేసి అమౌంట్ అని చేసి అందులో యాడ్ చేసుకొని పెట్టుకున్నా. ఓకేనా, బట్ ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల నాకేదైనా అయ్యిందనుకోండి, అప్పుడేమవుతుంది అమౌంట్ అంతా కూడా అందులోనే ఉండిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఏదైనా కంపెనీకి సంబంధించిన షేర్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే దానికి మనకు సంబంధం ఉండదు. బికాస్ లాంగ్ టైమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి అది మన ఇష్టం. బట్ ఏవైతే వాలెట్‌లో మనీ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం గదా. సో మనకేదైనప్పుడు అమౌంట్ అంతా అలాగే ఉండిపోతుంది కాబట్టి, ఇప్పుడు పేరెంట్స్‌కి ఏమో తెలుసు, బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ మాత్రమే తెలుసు. ఓకే, ఇందులో అమౌంట్ ఉంది తీసుకోవచ్చు అని జెప్పేసి. బట్ ఇందులో ఉన్న అమౌంట్ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలీదు కాబట్టి ఈ 1 మంత్ వరకు అమౌంట్ అనేది ఎటువంటిగా ఇన్వెస్ట్ చేయకుండా అలాగే ఉంటే డైరెక్ట్‌గా మన బ్యాంక్ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేస్తారు. ఆ తర్వాత మన ఫ్యామిలీకి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశ్యంతోని అమౌంట్ అంతా కూడా వేస్ట్ అవ్వకూడదు అని జెప్పేసి వాళ్ళు ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవడమే జరిగింది. ఇదొచ్చేసి ఓన్లీ వాలెట్‌లో ఉన్న అమౌంట్ గురించి మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ మనకేదైనా అయితే. ఓకేనా, కాకూడదనే కోరుకోవాలి. బట్ అయితే ఇలాంటి సిట్యుయేషన్ కోసం అయితే ఈ డెసిషన్ రావడమే జరిగింది. అండ్ ఇక్కడ ఏందంటే ఆల్రెడీ మనం హోల్డ్ చేసిన కొన్ని షేర్స్ అయితే ఉంటాయి గదా. సో దాని గురించి ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా మందికైతే ఉండొచ్చు. ఇన్ కేస్ మనకేమైనా అయితే. బట్ ఇక్కడ ఏందంటే గైస్ దాన్నైతే ఏం చేయలేము. ఎందుకంటే ఈరోజు కొని రేపు అమ్మే సిట్యుయేషన్ ఉంది అంటే దానికి ఏదైనా ఆలోచించొచ్చు. బట్ చాలామంది ఏందంటే కొంతమంది లాంగ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే కొంచెం నెగెటివ్‌లో లాస్ వచ్చినా కూడా ఫ్యూచర్‌లో ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి అలాగ ఉంచే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి అమౌంట్‌ని ఏం చేయలేం కాబట్టి సో నా సజెషన్ ఏంటి అంటే మీ ఇంట్లో ఎవరో ఒకరికి సో డెఫినిట్‌గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ట్రై చేయండి. అంటే సో అండ్ సో కంపెనీలో ఇలా నేను ఒక ఏందంటే స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏందంటే ఏదైనా సిట్యుయేషన్‌లో తెలిసిన వాళ్ళకి చూపిచ్చి దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ చూసి అప్పుడు సెల్ చేయడం గానీ, బై చేసేసి అమౌంట్ అంతా కూడా వాళ్ళ బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. మీరు సొంతంగా ఎవరికి తెలియకుండా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి అనుకోకండి. సో ఖచ్చితంగా ఎవరో ఒకరికైనా, ఇద్దరికైనా తెలియజేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది గైస్ మన సెబీ నుంచి వచ్చిన అప్డేట్ వచ్చేసి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందనేది డెఫినిట్‌గా కిందైతే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్ని కోసం డెఫినిట్‌గా మా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి.